గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో పాలిటీ అండ్ గవర్నెన్స్ చాలా ముఖ్యమైన పేపరు. అన్ని పేపర్లానే డాక్టర్ శ్రీధర్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ మా ఇన్స్టిట్యూట్ తరఫున ప్రముఖ లెక్చరర్, సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 కానీ నేషనల్ ఫ్యాకల్టీ రత్నాకర్ సార్ పరీక్ష ఎలా రాయాలి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ పాలిటీ ఐఆర్ అనేది మీకు ఇప్పుడు కొన్ని అవగాహన విశ్లేషణ చేస్తారు. He will provide you tips and analysis on how to write exam and what are the important areas in polity and governance, which is very crucial paper in the group 1 mains. ఈ సబ్జెక్ట్లోనే ఆయన టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు మన ఇన్స్టిట్యూట్ తరఫున. సో ప్లీజ్ లిసన్ టు హిమ్ అండ్ ప్లీజ్ జాయిన్ అస్ ఫర్ ఎ వెరీ సక్సెస్ఫుల్ టెస్ట్ సిరీస్. ఓవర్ టు రత్నాకర్ సార్. Hello friends, today we'll discuss on how to tackle the polity paper in group 1, polity and governance paper. So ఈ ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది చాలా మంది స్టూడెంట్స్కి ఒక మేజర్ డౌట్ అనేది ఒకటి ఉంటుంది ఎగ్జామ్ గురించి. సో ఈ ఎగ్జామ్ ఎలా రాయాలి ప్లస్ రిటర్న్ ఎగ్జామ్ ఎలా రాయాలనేది మనకి అంత మంచి అవగాహన అనేది లేదు. సో వీ నీడ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ హౌ టు రైట్ దిస్ మెయిన్ ఎగ్జామినేషన్. Because most of us are not acquainted with writing the main examination. Written examination వేరు, objective examination వేరు. So most of you are aware of objective exam, but you are not aware of the written exam, main examination. చాలా మందికి ఒక ప్రశ్న ఎలా రాయాలి, క్వశ్చన్ ఎలా రాయాలనే దాని మీద సరైన అవగాహన అనేది లేదనేది ఒక నిర్వివాదాంశం. అందుకనే మేము ఈ వీడియోలో ఒక ప్రశ్నని ఏ విధంగా అప్రోచ్ కావాలి, తర్వాత పాలిటీ గవర్నెన్స్ని ఏ విధంగా రాయాలనే దాని మీద ఈ వీడియో చేయటం అనేది జరిగింది. సో ప్రిలిమ్స్ పాస్ అయిపోయారు, మెయిన్స్ రాస్తూ ఉన్నారు. సో మెయిన్స్ రాసేటప్పుడు ఆన్సర్ ఇఫెక్టివ్గా ఎలా ఉండాలి అనే దానికి మీరు చేయాల్సిన కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి ఉన్నాయి. ఆన్సర్ ప్రజెంటేషన్ ఏ రకంగా చేయాలనే దానికి కూడా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. మనము ఒకటి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎగ్జామినరు మీరు ఎన్ని బుక్స్ చదివారు, లేకపోతే మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే మీరు రాసే ఆన్సర్. మీరు ఎన్ని బుక్స్ చదివారు అనేది ఆయనకు అనవసరం, కానీ మీరు ఏ రకంగా దాన్ని ఈ పేపర్లో ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు, మెయిన్ ఎగ్జామ్లో ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు అనేదే ఎగ్జామినర్కి కావాల్సిన విషయం. అండ్ మనకి మెయిన్ ఎగ్జామ్లో మనం 15 ప్రశ్నలు రాయాలి. యాక్చువల్గా మార్చ్లో ఏపీపీఎస్సి వాళ్ళు రిలీజ్ చేసిన మోడల్ అనుగుణంగా మనం పాలిటీ, గవర్నెన్స్, లా, ఎథిక్స్ పేపర్ కానీ చూసుకుంటే మార్చ్లో రిలీజ్ చేశారు. దాని ప్రకారం ప్రతి సెక్షన్లో 5 ప్రశ్నలు ఉంటాయి. ప్లస్ ప్రతి ప్రశ్నకు ఒక చాయిస్ ఉంటుంది. ప్రతి ప్రశ్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 ఉందనుకోండి, 1A 1B ఉంటుంది అనమాట. 1A 1Bలో మీరు ఒక ప్రశ్న రాయాలి. మీకు ఆల్రెడీ ఈ విషయం మీద అవగాహన ఉంటుంది. అంటే 30 ప్రశ్నలు ఇస్తారు, అందులో మనం 15 రాయాలి. సో క్వశ్చన్ వైజ్ చాయిస్ ఉంటుంది, ఓవరాల్ చాయిస్ కాదు. సో 15 క్వశ్చన్స్ని మీరు 180 మినిట్స్లో రాయాలి. అయితే ప్రతి ప్రశ్నకు మీకు దరిదాపుగా 10 నుంచి 12 నిమిషాల సమయం ఉంటుంది. 12 నిమిషాలు అనేది మనం 180/15 వేసుకుంటే 12 వస్తుంది, కానీ బట్ ఆబ్వియస్లీ మనకు అంత టైం ఉండదు. ప్రతి ప్రశ్నకి ఆల్మోస్ట్ ఒక 9 to 12 minutes ఓన్లీ విల్ బి హ్యావింగ్. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్ రైటింగ్ దీస్ క్వశ్చన్స్. సో ఫస్ట్ 1 hourలో ఒక 4 to 5 క్వశ్చన్స్ రాయాలి. సెకండ్ 1 hourలో ఒక 4 to 5 క్వశ్చన్స్ రాస్తే మీకు లాస్ట్ 1 hourకి 6 ప్రశ్నలు మిగిలినా పర్వాలేదు అనమాట. ఎందుకంటే మీ స్పీడ్ పెరుగుతుంది కాబట్టి, రాసే స్పీడ్, దట్ విల్ బి ఇనఫ్. సో హౌ టు
ఇంప్రెస్ ది ఎగ్జామినర్. ఒక ఆన్సర్ని కానీ మీరు ఎక్కువ సార్లు కానీ రాస్తే ఆర్ ఈ ప్రశ్నలు అనేవి ఎక్కువ సార్లు మీరు రాసుకొని ప్రాక్టీస్ చేస్తే దెన్ యూ విల్ హ్యావ్ ఎ కమాండ్ ఆన్ దట్. మా దగ్గర మేము చాలామంది స్టూడెంట్స్తో డీల్ చేసినప్పుడు, చాలామంది టాపర్స్ని అడిగినప్పుడు, అంటే ముఖ్యంగా మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే ప్రతి సంవత్సరం జరగదు కాబట్టి సివిల్స్లో టాపర్స్ వాళ్ళందరితో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని కనుక్కున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే 2-3 సార్లు అటెంప్ట్ చేసిన తర్వాత సక్సీడ్ అయ్యారు చాలామంది. ఫస్ట్ అటెంప్ట్లో సక్సీడ్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 2-3 సార్లు చేసిన తర్వాత సక్సీడ్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, సార్ మాకు కానీ ఆన్సర్ రైటింగ్ అంటే ఈ ఆన్సర్ రైటింగ్ ఆర్ టెస్ట్ సిరీస్ వాల్యూ కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే తెలిసి ఉండుంటే మేము అద్భుతంగా ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి ర్యాంక్ పొందుండేవాళ్ళం అని అంటారు. అంటే వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ మీద అవగాహన లేదు కాబట్టి సబ్జెక్ట్ బాగా చదివినా సరే దాన్ని ఎక్స్ప్రెస్ చేసే కెపాసిటీ వాళ్ళు తెచ్చుకోలేకపోయారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దోస్ కెపాసిటీ. వై దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద కెపాసిటీ? బికాజ్ they did not practice answer writing. That is why they are ruined. అరే 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, 3 అటెంప్ట్లు వేస్ట్ అయిపోయినాయి, ఎందుకంటే మేము ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదు. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోబట్టి మేము ఎంత చదివినా దాన్ని ఎగ్జామ్లో కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాము అని చాలా మంది విద్యార్థులు ఆందోళన చెందారు. ఏది నేను చెప్పేది సక్సెస్ అయిన విద్యార్థులు అన్నమాట. దట్ ఈస్ వై it is better to write an answer multiple times to get command over that particular aspect. ఇంకోటి చాలా మందికి హ్యాండ్ రైటింగ్ మీద డౌట్ ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి అనేది. మీకు రైటింగ్ బాగోకపోయినా పర్వాలేదు అని ఎవరైనా అంటే దాన్ని అంత నమ్మమాకండి. రైటింగ్ బాగోకుండా ఎగ్జామినర్ని మీరు ఏ రకంగా ఇంప్రెస్ చేస్తారు? కాబట్టి మంచిగా రాయటం, నీట్గా రాయటం అనేది ముఖ్యం. నాకు మంచి హ్యాండ్ రైటింగ్ లేదు, నేను కోడి గెలికినట్టే గెలుగుతానంటే మీకు మార్కులు రావు. ఇంకా అంతకంటే వేరే ఇదేం లేదనమాట. అంటే మీకు హ్యాండ్ రైటింగ్ అంటే ద స్ట్రోక్ ఆఫ్ ద లెటర్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇంప్రూవ్ నౌ. ఇప్పుడు ఇంప్రూవ్ చేయడం కష్టం హ్యాండ్ రైటింగ్ని. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే యూ షుడ్ లర్న్ హౌ టు రైట్ నీట్లీ, అట్లీస్ట్ దట్. ఇఫ్ నాట్ రైటింగ్ బ్యూటిఫుల్లీ, షుడ్ నో అట్లీస్ట్ హౌ టు రైట్ నీట్లీ. That is why what you have to do is you have to leave lots of spaces between the words and the lines. ఈ పదాల మధ్య లైన్ల మధ్య ఖాళీ ఉంచటం ద్వారా మీ హ్యాండ్ రైటింగ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ వర్డ్ స్ట్రోక్ని ఇంప్రూవ్ చేసుకోలేరు ఇప్పుడు, బట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. యూ కెన్ మేక్ ది అపియరెన్స్ రీడబుల్, అండర్స్టాండబుల్ ఫర్ ద ఎగ్జామినర్. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కెలికి పారేస్తే ఎగ్జామినర్కి ఏం అవసరం అండి? మీ పేపర్ని చూసుకొని చదువుకొని అబ్బో ఈ అబ్బాయి పాపం బాగా చదివాడు కానీ రైటింగ్ బాగోపోవడం వల్ల పాపం సరిగ్గా కనపట్టలేదు నాకు అని ఎందుకు కష్టపడతారు? ఆయన కష్టపడ్డు. అందుకనే రైటింగ్ నీట్గా లేకపోయినా ఈ స్పేసింగ్ ఇవ్వటం వల్ల యూ క్యాన్ ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. సో దట్ ఈస్ వన్ థింగ్ వాట్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో ఇందులో భాగంగా పారాస్పేసింగ్ అనేది ఇవ్వాలన్నమాట. పారాస్పేసింగ్ అంటే ఒక పారాకి ఇంకో పారాకి మధ్య, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారా ఎండ్ అయిపోయిన తర్వాత సెకండ్ పారా స్టార్ట్ అయినప్పుడు కొంచెం స్పేస్ ఇవ్వాలి. ఫస్ట్ లైన్లో ఒక 2-3 పదాలకి సంబంధించిన ఖాళీని వదిలేయాలి. సో ఆ టైప్లో మీరు పారాస్పేసింగ్ ఇస్తే దెన్ యువర్ ఆన్సర్ విల్ బి ఇంప్రెసివ్. It is something very important to impress the examiner. You will have enough space to complete an impressive answer with paraspacing. అంటే మీకు పేపర్లు సరిపోయేమో ఆందోళన అస్సలు వద్దు. బ్రహ్మాండంగా ఇచ్చిన పేపర్లు సరిపోతాయి. కాబట్టి పారాస్పేసింగ్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ బుల్లెటింగ్. అంటే
చిన్న గీత పెట్టడం, లేకపోతే చుక్క పెట్టడం, అలాంటివి కూడా మీరు ఆన్సర్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయొచ్చు. కానీ ఈ బులెటిన్ ఇవ్వడం అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. అంటే మీరు చిన్న డాష్ ఇస్తున్నారు అనుకోండి, మీ పేపర్ అంతా అలాంటి డాష్లు ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు బుల్లెట్ పాయింట్ పెట్టాలనుకున్నారు, అలాగాని ఒకసారేమో డాష్, ఒకసారేమో స్టారు, ఒకసారేమో చుక్క అలా పెట్టకూడదు అనమాట. ఇట్ షుడ్ బి కన్సిస్టెంట్. దెన్ నంబరింగ్ సిస్టమ్. నంబరింగ్లో అంటే ఒక పాయింట్ని నంబరింగ్ చేసి కూడా మీరు ఇంప్రెస్ చేయొచ్చు ఆన్సర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, మన విద్యా విధానం ఏ రకంగా మారుస్తూ ఉంది, మాతృభాష దాని మీద ఒక 4 పాయింట్ రాసినప్పుడు పాయింట్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అలాగే ఇవ్వచ్చు అనమాట. లేకపోతే ఏపీ ఎలక్షన్ కమిషనర్ రీఇన్స్టేట్ చేసింది కోర్టు, ఎలక్షన్ కమిషనర్కి సంబంధించిన పాయింట్లు పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4 అలా నంబరింగ్ ఇచ్చుకుంటా కన్సిస్టెంట్గా యూ కెన్ డూ ఇట్. దానివల్ల మీకు మార్కులు వస్తాయి. ఎందుకు మార్కులు వస్తాయంటే మీరు ఎగ్జామినర్కి యు ఆర్ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ ద ఎగ్జామినర్ టు ఇవాల్యుయేట్ యువర్ పేపర్. అంటే మీ ప్రశ్నపత్రాన్ని ఎగ్జామినర్ ఈజీగా ఇవాల్యుయేట్ చేయడానికి మీరు సహాయపడుతున్నారు. ఎవరికి సహాయపడుతున్నారు? ఎగ్జామినర్కి సహాయపడుతున్నారు. సో ఈ పాయింట్లు నేను రాశాను సార్, మీరు పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4 ఇవన్నీ కూడా చూసుకోండి అని మీరు ఎగ్జామినర్ని యు ఆర్ ట్రైంగ్ టు ఇంప్రెస్ ద ఎగ్జామినర్. ఆబ్వియస్లీ ద ఎగ్జామినర్ విల్ బి ఇంప్రెస్డ్ బికాస్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ మెన్షన్డ్ పాయింట్ బై పాయింట్. సో ఆబ్వియస్లీ యూ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. సో నెక్స్ట్, అండర్లైన్. ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో అంటే అండర్లైనింగ్ అంటే కింద ఒక గీత పెట్టడం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు జమ్మూ కాశ్మీర్ ఇష్యూ వచ్చింది. జమ్మూ కాశ్మీర్ ఇష్యూ గురించి మీరు రాసినప్పుడు మహారాజా హరి సింగ్ గారు 1947 అక్టోబర్ 22వ తారీఖున ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనేది సైన్ చేయటం ద్వారా భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ని కలిపారు అని రాశారు అనుకోండి. ఆ క్వశ్చన్లో మీకు హరి సింగ్ గారి దగ్గర ఒక చిన్న కింద పేరు కింద చిన్న గీత, 1947 అక్టోబర్ 22 కింద చిన్న గీత, ఇలాంటివన్నీ పెట్టడం వల్ల యు ఆర్ అగైన్ హెల్పింగ్ ద ఎగ్జామినర్ టు ఇవాల్యుయేట్ యువర్ పేపర్ ఇన్ ఎ వెరీ ఈజీ మేనర్. ఇవి పాయింట్లు సార్, ఈ పాయింట్లు ఈ కింద నేను కింద చిన్న డాష్ పెట్టడం వల్ల, కింద గీత కొట్టడం వల్ల ఈ పాయింట్లు నేను రాశాను, కావాలంటే చూడండి, మీరు అంత కష్టపడకుండానే మీకు నా పేపర్ని మీకు నేను చూపిస్తున్నాను, కాబట్టి నాకు మంచి మార్కులు మీరు వేయాలి అని మీరు అభ్యర్థిస్తున్నట్లు, ఆయన ఇంప్రెస్ చేస్తున్నట్లు ఉంటుంది అనమాట. సో ఎగ్జామినర్కి బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ అండర్లైన్, ఇట్ విల్ హెల్ప్ ద ఎగ్జామినర్ టు ఇవాల్యుయేట్ ఇట్ ప్రాపర్లీ. అండ్ అండర్లైనింగ్ సమ్ టెక్నికల్ జార్గాన్, టెక్నికల్ పదాలని కూడా అండర్లైన్ చేయడం వల్ల, ఇప్పుడు నేను చెప్పినట్టు టెక్నికల్ పదాలను అండర్లైన్ చేయడం ద్వారా యు ఆర్ మేకింగ్ థింగ్స్ ఈజీ ఫర్ ద ఎగ్జామినర్ టు ఇవాల్యుయేట్ యువర్ ఆన్సర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ రైటింగ్ ద యాంటీ డిఫెక్షన్ లా గురించి రాసినప్పుడు మీరు కిహటోహలహాన్ కేసు అని వస్తుంది, తర్వాత నబంరేకియా కేసు అని వస్తుంది. ఈ కేసులన్నీ ఉన్నప్పుడు ఆ కేసు కింద మీరు అండర్లైన్ కానీ గీస్తే అప్పుడు ఇట్ విల్ మేక్ ది ఆన్సర్ ఇంప్రెసివ్. ఇట్ విల్ హెల్ప్ ద ఎగ్జామినర్ ఆల్సో ఇవాల్యుయేట్ ఇట్ ప్రాపర్. అలాగని ప్రతి పదం కింద అండర్లైన్ చేస్తే పేపర్ కూడా అసహ్యంగా తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక లైన్లో మ్యాక్సిమం ఒక డాష్, లేకపోతే 2, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అండర్లైన్. ప్లస్ మీరు బ్లూ పెన్తో రాస్తే బ్లాక్ పెన్తో అండర్లైన్ చేయండి, బ్లాక్ పెన్తో రాస్తే బ్లూ పెన్తో అండర్లైన్ చేయండి. ఈ 2 ఇంకులు తప్ప వేరే ఇంకు వాడకూడదు అనమాట. అంటే రూల్ కాదు, బట్ ఏంటంటే మీకు ఇంప్రెసివ్గా ఉండదు వేరే అన్ని కూడా చేస్తే. సో ఈ రకంగా అండర్లైన్ చేయటం. ప్లస్ కొత్త ట్రెండ్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో వచ్చిన కొత్త ట్రెండ్ ఏంటంటే డయాగ్రామ్స్ వేయటం.
ఫ్లో చార్ట్లు వేయటం, ఇవన్నీ కూడా చేయటం అనమాట. మనకి గ్రూప్ వన్లో ఈ ట్రెండ్ ఎందుకు గ్రూప్ వన్లో కూడా ఈ ట్రెండ్ వాడచ్చు. వై వీ కెన్ యూస్ ఇట్ ఈస్ బికాస్ గ్రూప్ వన్ దే ఆర్ ట్రయింగ్ ఆల్వేస్ టు రీచ్ అప్ టు ద సివిల్ సర్వీస్ లెవెల్. సివిల్ సర్వీస్ రేంజ్కి అందుకోవటానికి గ్రూప్ వన్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పుడు. అందుకనే సివిల్ సర్వీస్లో లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఈ ట్రెండ్ వచ్చింది. ఈ డయాగ్రామ్స్ వేయటం వల్ల, ఫ్లో చార్ట్ వేయటం వల్ల మీ టైం సేవ్ అవుతుంది. మీ టైం సేవ్ అవటమే కాకుండా మీరు ఆన్సర్ని అద్భుతంగా చిత్రీకరించిన వాళ్ళు అవుతారు. అండ్ యూ విల్ బి ఏబుల్ టు ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ ఆన్సర్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు సేవ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఆల్సో. చాలా టైంని దీనివల్ల మీరు సేవ్ చేసుకోగలరు ఇలాగా డయాగ్రామ్ వేయటం వల్ల. మళ్ళీ సేమ్ కాశ్మీర్ ఇష్యూకే వద్దాం. కాశ్మీర్ ఇష్యూని మీరు హైలైట్ చేసినప్పుడు మొన్న గాల్వాన్ వ్యాలీలో జరిగింది. దాని మీద మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు అనుకోండి. అప్పుడు మీరు గాల్వాన్ వ్యాలీ మీద మీరు పేపర్స్లో, హిందూ పేపర్లో కానీ, ఈనాడు పేపర్లో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ మీరు బ్రహ్మాండమైన మ్యాప్లు చూసుంటారు. చాలా సింపుల్ అవుట్లైనింగ్ ఆఫ్ ద మ్యాప్స్. ఆ అవుట్లైన్ మ్యాప్ వేసి ఆ గాల్వాన్ రివర్ ఏరియాలో ఒక గీత కొట్టి గాల్వాన్ రివర్, గాల్వాన్ వ్యాలీ, ఇది ఇక్కడ దౌలత్ బేగా ఓల్డీ ఇక్కడ ఉంది, అక్సాయ్ చిన్ ప్రాంతం ఇక్కడ ఉంది అని 4-5 మార్కింగ్లు చేసి కింద ఆన్సర్ రాశారనుకోండి, అది మొనోటోనీని బ్రేక్ చేస్తుంది. అంటే రెగ్యులర్గా మొత్తం రాసేయటమే కాకుండా ఒక మ్యాప్ వేసి మీరు కానీ దాన్ని వేస్తే మీకు అద్భుతంగా మార్కులు వస్తాయి. నేను జాగ్రఫీ గురించి అవ్వట్లా, పాలిటీ గురించి చెప్తున్నా. పాలిటీలో కూడా అవసరమైన చోట మ్యాప్ వేయటం వల్ల మీకు ఆన్సరు అట్రాక్టివ్గా ఉంటుంది. ప్లస్ ఫ్లో చార్ట్ గీయటం కూడా. ఫ్లో చార్ట్ అంటే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని, ఒక ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్లో చార్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇది మీకు సమ్మరీ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ని సంక్షిప్తంగా ఇవ్వటానికి డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అన్నమాట. కాకపోతే మీరు ఏం చేయాలంటే దీన్ని ముందు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినందువల్ల మీకు ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్లో అప్పుడే కూర్చొని మీరు చిత్రకారుల్లాగా చిత్రాలు వేయాలని కూర్చుంటే మీ ఎగ్జామ్లో మార్కులు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మీరు సరిగ్గా దాన్ని ప్రజెంట్ చేయలేరు. అది కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్లస్ ఫ్లో చార్ట్ కూడా న్యూ ట్రెండ్. ఇది కూడా మీరు గ్రూప్ వన్లో ఇంట్రడ్యూస్ చేసి మంచి మార్కులు పొందొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ డిఫెక్షన్ లా గురించే తీసుకుందాం. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా కింద ఫస్ట్ యాంటీ డిఫెక్షన్ లా అని పైన రాసి దాని కింద ఒక యారో కొట్టి 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985 కింద యారో కొట్టి టు ప్రివెంట్ డిఫెక్షన్స్ అండ్ సేవ్ ద గవర్నమెంట్స్ 3వ లైన్ అట్లా ఒక చార్ట్ లాగా దాన్ని విస్తరించి యువతల పక్క మళ్ళా 2003లో వచ్చిన 91st అమెండ్మెంట్ ఒక లైన్ గీసి ఆ 91st అమెండ్మెంట్లో ఏం జరిగింది అని ఒక 2 పాయింట్లు రాసి ఆ ఫ్లో చార్ట్ ద్వారా ప్రజెంటేషన్ చేస్తే మీరు మళ్ళీ ఆన్సర్ రాయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇట్లా మీకు మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. ప్లస్ లాంగ్వేజ్, చాలామంది లాంగ్వేజ్ గురించి వరి అవుతారు. వాట్ సార్ట్ ఆఫ్ లాంగ్వేజ్ షుడ్ బి యూస్డ్? లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రైట్ మోర్ టు ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్ ఎబిలిటీ. లాంగ్వేజ్ ఎబిలిటీ అనేది ఎలా వస్తుంది? మీరు రాస్తూ ఉంటే లాంగ్వేజ్ ఎబిలిటీ వస్తుంది. సడన్గా లాంగ్వేజ్ ఎబిలిటీ దానికి అంతటా అదే వచ్చేది. మీరు చదివినందువల్ల లాంగ్వేజ్ ఎబిలిటీ కూడా రాదు. మీరు పెన్ను పేపర్ మీద పెట్టకపోతే రైటింగ్ ఎబిలిటీ అనేది మాత్రం ఎప్పుడు రాదు. యూ హ్యావ్ టు పుట్ ద పెన్ ఆన్ ద పేపర్ అండ్ స్టార్ట్ రైటింగ్. The most greatest writers in the world, when they used to write on papers, now everybody is using personal computers only, but earlier people used to write. To write the first paragraph of a page, they used to use minimum 10 to 15 papers. ఎందుకంటే ఆ రైటింగ్ సరిగ్గా రాలేదు, సరిగ్గా సెంటెన్స్ బిల్డింగ్ సరిగ్గా అవ్వలేదు. దే ఆర్ వరీడ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో దట్ ఈస్ వై పెన్ను మీద పేపర్ పెట్టకుండా యూ విల్ నాట్ బి ఏబుల్ టు రైట్ ఇట్ ప్రాపర్లీ.
So that is why you have to practice the writing. Practice the writing, and when you practice the writing only, you will be able to master it. ఎలా రాయాలి, ఎలాంటి పెద్ద పెద్ద వర్డ్స్, పెద్ద పెద్ద జార్గన్ యూజ్ చేయాలా అంటే అవసరం లేదు. యూ నీడ్ నాట్ యూస్ బిగ్ వర్డ్స్. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు రైట్ సింపుల్ అండ్ షార్ట్ సెంటెన్సెస్. సింపుల్గా చిన్న చిన్న సెంటెన్స్లు రాయాలి. అండ్ దిస్ ఈస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఆన్సర్ రైటింగ్. సో నేను ఇంతకుముందే చెప్పినట్టు చాలామంది టాపర్స్ చెప్పారు, మేము బాగా చదివాం కానీ దాన్ని ప్రజెంట్ చేయలేకపోయాం. ఎందుకంటే బికాస్ దే డిడ్ నాట్ ప్రాక్టీస్ ఆన్సర్ రైటింగ్. సో దట్ ఈస్ వై టెస్ట్ సిరీస్లో జాయిన్ అవడం వల్ల మీ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది అంటే టెస్ట్ సిరీస్లో క్వశ్చన్లు రాయడానికి మీరు ఫస్ట్ ప్రిపేర్ అవుతారు. సో యూ విల్ జంప్ ఇన్ టు దట్ ప్రిపరేషన్ మూడ్ when you join a test series. Another thing is you will also get the feeling of an exam hall, and also you can hone the skills of writing. మనం ఎలా రాస్తున్నాం అనేది డైరెక్ట్గా ఫస్ట్ మీ గ్రూప్ 1 పేపర్ ఇవాల్యుయేట్ చేసి ఆయన చూడకుండా మీ టెస్ట్ సిరీస్ ఇవాల్యుయేట్ చేసే వ్యక్తి చూస్తే దట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ, బికాస్ somebody will be, some expert will be telling you what are the mistakes you are making, what are the mistakes you are repeatedly making, and how you have to correct those things. So ఇవన్నీ కూడా ఒక ఎక్స్పర్ట్ అయితే మీకు చెప్పగలడు. ప్లస్ టెస్ట్ సిరీస్ షుడ్ బి ఫాలోడ్ బై పర్ఫెక్ట్ ఇవాల్యుయేషన్. మీరు ఇష్టం వచ్చినట్టు రాసి పడేసి మేము బ్రహ్మాండంగా రాసాం అనుకుంటే కుదరదు. ఇట్ హ్యాస్ టు బి ఇవాల్యుయేటెడ్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. హూ డస్ దట్ ఇవాల్యుయేషన్? ఇట్ ఈస్ ద expert who is correcting your papers. That person only will evaluate it. అందుకనే టెస్ట్ సిరీస్ అనేది చాలా ముఖ్యం ఎగ్జామ్ ప్రిపరేషన్లో. ఇట్స్ ఎ మేజర్ పార్ట్. మీరు ఏ టాపర్ ఇంటర్వ్యూ అయినా చూడండి, ఆన్సర్ రైటింగ్ మీద దే విల్ స్ట్రెస్ అ లాట్, బికాస్ ఆన్సర్ రైటింగ్ ఈస్ గోయింగ్ టు గెట్ యూ ద డిజైర్డ్ రిజల్ట్. మీరు ఎలాగ కావాలనుకున్నారో ఆన్సర్ రైటింగ్ అలా వస్తుంది. ప్లస్ టెస్ట్ సిరీస్ షుడ్ బి ఫాలోడ్ బై అన్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్. నార్మల్గా టెస్ట్ సిరీస్ కింద అభిప్రాయాలు రాసి వదిలేస్తే సరిపోదు. మీరు ఎక్కడ ఫాల్ట్ అయ్యారనేది మీ ఎగ్జామినర్ ఆర్ ద పర్సన్ హూ ఈస్ కండక్టింగ్ యువర్ టెస్ట్ సిరీస్ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ, అండ్ యూ షుడ్ బి క్రిటికల్ అబౌట్ యువర్ రైటింగ్, అండ్ యూ షుడ్ ఆల్సో సజెస్ట్ మీరు ఇంత చెత్తగా రాశారు, ఎందుకు రాశారు ఇంత చెత్తగా అని చెప్పగలిగి ఉండాలా. ప్లస్ మంచిగా రాయడానికి ఏం చేయాలా, ఎక్కడ ఏ ఏరియాలో ఎఫర్ట్ చేయాలని చెప్పగలిగి ఉండాలా. ప్లస్ ఆ పర్టికులర్ క్వశ్చన్లో కంటెంట్ ఎక్కడ మిస్ అయింది, ఇంట్రడక్షన్ ఎంత ఫాల్టీగా ఉంది, కంక్లూజన్ ఎంత దరిద్రంగా ఉంది అని చెప్పగలిగి దాన్ని ఇంప్రూవ్ చేసేటట్టు ఉండాలన్నమాట. సో దట్ ఈస్ వై టెస్ట్ సిరీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ రైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇంతకు ముందు అయితే, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది, కానీ ఇంతకు ముందు అయితే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ హు అపియర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ దే డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ప్రాక్టీసింగ్ ఆన్సర్ రైటింగ్. మ్యాక్సిమం ఏం చేసేవాళ్ళంటే చూడకుండా రాసుకునే వాళ్ళు ఒకసారి అంతే. అది ఎందుకు, ఎంత మేర మేము ఆ ప్రశ్న నేర్చుకున్నాం అంటే పరీక్షించడానికి తప్ప వేరే రకంగా కాదు, ఇవాల్యుయేట్ చేయడానికి కాదు. సో అందుకనే టెస్ట్ సిరీస్ని ఫోకస్ చేసేవాళ్ళు కాదు. టెస్ట్ సిరీస్ ఫోకస్ చేసిన వాళ్ళు మాత్రం మంచి మార్కులు తెచ్చుకుంటారు అనమాట. ఇప్పుడు ఆ రేట్ ఇంప్రూవ్ అయింది, కానీ ఎక్కువ ఇంప్రూవ్ కాదు. 80% పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ టెస్ట్ సిరీస్. మేము రాసేసుకుంటాం, మేము చూసుకుంటాం అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. టెస్ట్ సిరీస్లో మీకు ఇన్స్టిట్యూట్స్, ఏ ఇన్స్టిట్యూట్ అయినా పర్వాలేదు, వాళ్ళు ఛార్జ్ ఏం పెద్దగా చేయరు టెస్ట్ సిరీస్లో. సో బట్ యూ షుడ్ ఫైండ్ అవుట్ వెన్ యూ ఆర్ జాయినింగ్ ఎ టెస్ట్ సిరీస్, షుడ్ ఫైండ్ అవుట్ మా పేపర్ని ఇవాల్యుయేట్ చేసి మళ్ళీ మాతో మాట్లాడతారా, దాని మీద మాతో డిస్కస్ చేస్తారా అనేది పరిశీలించిన తర్వాత టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. అదర్వైజ్ టెస్ట్ సిరీస్ ఈజ్ అ మియర్ షియర్ వేస్ట్. ఓకే. అండ్ క్వశ్చన్స్లో మనకి ఇలాంటి డైరెక్టివ్స్ వర్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ ఎక్స్ప్లెయిన్, ఎగ్జాంప్లిఫై, ఎలూసిడేట్ అని. దిస్ ఈజ్ జస్ట్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. పాయింట్ బై పాయింట్ రాసేస్తే సరిపోతుంది.
అంటే స్పీకర్ గారి అధికారాలు ఏంటి, ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ ఆఫ్ ద స్పీకర్ అంటే స్పీకర్ గారి అధికారాలు సభని కన్వీన్ చేయటం, సభని సమన్ చేయటం, ప్రోరోగ్ చేయటం, అలాగా హౌస్ని మెయింటైన్ చేయటం, డెకోరం, అలాగే లైన్ బై లైన్ రాసుకోవచ్చు. స్ట్రైట్ పాయింట్స్ రాసేస్తే సరిపోద్ది అనమాట. బట్ ప్రశ్నలో మీకు డిస్కస్, ఎగ్జామిన్ అని కానీ రాస్తే దెన్ యూ హ్యావ్ టు రైట్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సుప్రీంకోర్టులో కొంతమంది కేసేశారు. ఏమని? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే ఇష్యూ మంచిది కాదు. ఇట్స్ అగెనెస్ట్ ఆర్టికల్ 19A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే ఇష్యూతో దే ఫైల్డ్ ఎ కేస్. సో యూ హ్యావ్ టు డిస్కస్. అది ఇచ్చారనుకోండి, అప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మంచిదా కాదా, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఈజ్ ఇట్ ప్రివెంటింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ప్లస్ ప్రో పాయింట్స్, నెగటివ్ పాయింట్స్ కూడా రాయాలి. That is when they ask you about discuss or examine, and you have to conclude it in a balanced manner. బ్యాలెన్స్డ్ మేనర్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక వ్యూ తీసుకుంటే దాన్ని మీరు సపోర్ట్ చేయాలి. యూ హ్యావ్ టు సపోర్ట్ దట్ పర్టికులర్ వ్యూ. అదర్వైజ్ యూ కెన్ గివ్ ఎ బ్యాలెన్స్డ్ ఎక్స్ప్లెనేషన్. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మంచిదా అంటే కొంతమంది కొన్ని విషయాల్లో మంచిది కాదు, ఎందుకంటే ప్రజలు కోర్టుని ఏమైనా అనడానికి గజగజ వణికిపోతారు, కాబట్టి అది వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయకుండా ఆపేస్తుంది. కోర్ట్ షుడ్ ప్రొటెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పీపుల్. అలాంటి కోర్టే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని అణిచివేస్తుంది అనే భయం ఉంది అని నెగిటివ్గా పాయింట్ రాయొచ్చు. పాజిటివ్గా ఏం రాయొచ్చు అంటే కోర్టుని రెస్పెక్ట్ చేయాలి, కాబట్టి కోర్టుని ఎవరైనా రెస్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళని పనిష్ చేసే అధికారం కూడా కోర్టుకు ఉండాలా, కానీ అది చాలా జాగ్రత్తగా కోర్టు చేయాలా. అంటే వీళ్ళు మమ్మల్ని బేస్లెస్గా విమర్శించారా, బేస్ ఉండి విమర్శించారా అని. ఫర్ ఎగ్జాంపుల్ మన రంజన్ గొగోయ్ గారు వెళ్ళి రాజ్యసభలో జాయిన్ అయ్యాడు. ఆయన చీఫ్ జస్టిస్ చేసిన 5 నెలల్లోనే రాజ్యసభలో వెళ్ళి సభ్యత్వం తీసుకున్నాడు, బీజేపీ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ను అందుకొని. ఆయన రామ్ జన్మభూమి లాంటి ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఇచ్చాడు, కాబట్టి దాని మీద రగడ జరిగిందనమాట. చాలా ఇట్ వాస్ క్రిటిసైజ్డ్. ఇలాంటి కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వ్యక్తులు అలాంటి పదవుల కోసం ఆశపడవచ్చా అనేది, there are pros and cons for that. Mostly you have to criticize that move because 5 నెలల్లోనే వెళ్ళి రాజ్యసభ సీట్లో కూర్చుంటే రేపు నెక్స్ట్ చీఫ్ జస్టిస్ కూడా ప్రభుత్వం ఎరాస్తుంది, బాబు నువ్వు మాకు ఫేవరబుల్గా జడ్జిమెంట్ ఇస్తే నిన్ను కూడా రాజ్యసభకో లేకపోతే దేనికి పంపిస్తామని. అలాంటివి ఖచ్చితంగా యూ హ్యావ్ టు క్రిటిసైజ్ ఓన్లీ. బ్యాలెన్స్డ్ వ్యూ అక్కడ ఏం అవసరం లేదనమాట. క్రిటికల్లీ అనలైజ్ అని కానీ మీకు ఇస్తే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా యూ హ్యావ్ టు రీడ్ అండ్ డిసైడ్. క్రిటికల్గా దాని మీద అనాలిసిస్ చేయాలి. ఎగ్జామిన్ అంటే మాత్రం ప్రోస్ అండ్ కాన్స్. ఇక్కడ మాత్రం యూ కెన్ టేక్ ఎ స్టాండ్ వెన్ యూ ఆర్ గివెన్ critically analyze. Then when it comes to polity, particularly we are now discussing about group 1 polity, you have to mention important articles and provisions when you are writing a question. Again we'll go to anti-defection law. When they are asking you about anti-defection law, you have to write about 52nd Constitutional Amendment Act. You have to write about 91st Constitutional Amendment Act. Like that, when they ask you about the controversial role of Garner, now there are so many criticisms against the manner how Rajasthan Governor Kalraj Mishra has acted. So ఆయన రోల్ మీద కాంట్రవర్సీ నడిచింది. సో ఆర్టికల్ 174 1A1 చెప్తుంది. అండ్ what are the major defects of this? అవన్నీ కూడా you have to substantiate it in a proper manner. Otherwise, your answer may look weak. That is why substantiate చేయాలి కరెక్ట్గా. సబ్స్టాన్షియేట్ చేసి you have to write a decent piece on that.
సో 170 గవర్నర్ గురించి చెప్పినప్పుడు ఇందాక 174 అని చెప్పాను. సో దీని మీద కాన్స్టిట్యూషన్ బెంచ్ కూడా కొన్ని జడ్జ్మెంట్లు ఇచ్చింది. ఒక 5 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచే గవర్నర్ పవర్ ఏ రకంగా ఉండాలా, ఆయన ఒక హౌస్ని సమన్ చేయొచ్చా, లేకపోతే ఒక హౌస్ని కన్వీన్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ పెట్టుకోవాలని ఉంది సార్, రేపు ఆగస్టు 15వ తారీఖున మేము శాసనసభను పెడతాం, దాన్ని కన్వీన్ చేయండి అని చెప్తారు. చెప్పినప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్టు గవర్నర్ వినాలి. కానీ రాజస్థాన్లో ఏమవుతా ఉంది, రాజస్థాన్లో ముఖ్యమంత్రి గారు గవర్నర్ని అడిగారు, సార్ మేము హౌస్ కన్వీన్ చేయండి అని. గవర్నర్ గారు చేయలా, 3 సార్లు తిప్పి పంపించాడు. అలా చేయకూడదని చెప్పి నబం రేకియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది 2016లో. యూ హ్యావ్ టు కోట్ దట్ పర్టికులర్ జడ్జ్మెంట్, యూ హ్యావ్ టు కోట్ దట్ పర్టికులర్ ఆర్టికల్ వెన్ దే ఆస్క్ యూ టు రైట్ అబౌట్ గవర్నర్స్ రోల్, అండ్ you have to write the numbers, you have to remember the numbers, you have to remember the reports of various committees. అవన్నీ కూడా జాగ్రత్తగా మీరు గమనించుకొని రాయాలన్నమాట. దెన్ లెట్ us do a analysis of group 1 పేపర్. ఇప్పుడు యాక్చువల్గా కొత్త ఫార్మాట్లో ఉన్న గ్రూప్ 1 పేపర్కి కొత్త ఫార్మాట్ వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ టైం మీకు ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఇంతకుముందు ఫార్మాట్లో పాలిటీ ఒకటే ఉండేది. పాలిటీ యూస్ టు బి హ్యావింగ్ ఓన్లీ 50 మార్క్స్, హిస్టరీ ఒక 50 మార్క్స్, తర్వాత జాగ్రఫీ ఎకానమీ జాగ్రఫీ 50 మార్క్స్ ఉండేది. సో పాలిటీ 50 మార్క్సే ఉండేది. ఇప్పుడు కూడా పాలిటీ 50 మార్క్సే ఉంది మీ పేపర్లో. గవర్నెన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అదొక 50 మార్క్స్ ఉంది. తర్వాత ఎథిక్స్ అండ్ లా అదొక 50 మార్క్స్. సో మొత్తం 150 మార్క్ పేపర్. సో పాలిటీలో ఉన్న క్వశ్చన్స్, అంటే పాలిటీలో ఉన్న చాప్టర్, అంటే ఈ యొక్క కమిషన్స్ గురించి వాటి గురించి పార్ట్ ఏలోనే కాకుండా పార్ట్ బి, పార్ట్ సిలో కూడా ఉన్నాయి. అంటే పాలిటీలో ఉన్న క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి అన్నమాట. అంటే పాలిటీ సిలబస్ రిపీట్ అవుతా ఉంది. దేంట్లో పార్ట్ బి, పార్ట్ సిలో కూడా ఉంది. సో మోర్ ఆర్ లెస్ మీరు 15 ప్రశ్నలు రాయాలా, ప్రతి సెక్షన్లో 5 ప్రశ్నలు రాయాలా. సో ఈ 15 ప్రశ్నల్లో మీరు మినిమం ఒక 7-8 వరకు, మినిమం చెప్తున్నాను నేను, 7-8 వరకు పాలిటీ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మీకు పార్ట్ బిలో గవర్నెన్స్ ఉండొచ్చు, పార్ట్ సిలో లా ఉండొచ్చు, బట్ అందులో కూడా పాలిటీ క్వశ్చన్స్ ఉన్నాయి, పాలిటీ చాప్టర్స్ ఉన్నాయి. అందుకనే పాలిటీని మీరు అనుకోండి 7 క్వశ్చన్లు వస్తాయి అనుకోండి పాలిటీలో, మినిమం 7 నుంచి 8 వస్తాయి అనుకోండి పాలిటీలో. సో ఈ 7-8 అంటే మిగతా 7-8 మీరు గవర్నెన్స్ నుంచి, తర్వాత లా నుంచి, ఎథిక్స్ నుంచి రాయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు అయితే మనకి అలాంటి ఫార్మాట్ లేదు. మనకి ఇంతకు ముందు ఉన్న ఫార్మాట్లో ఉన్న క్వశ్చన్స్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే, చాప్టర్ వైజ్ అనాలిసిస్ తీసుకుంటే, ఇప్పుడు ఇది మీకు ఫస్ట్ 50 మార్క్స్ ఉపయోగపడుతుంది. ఇంకా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇంకో 30 to 45 మార్క్స్ కూడా పాలిటీలో ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్లోంచే వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మీరు ఫస్ట్ చాప్టర్ కానీ తీసుకుంటే, ఇప్పుడు మనం టెస్ట్ సిరీస్ పెట్టినప్పుడు కూడా చాప్టర్ వైజ్ పెడతాం. ఒక్కొక్క చాప్టర్కి ఒక 10 క్వశ్చన్స్ చొప్పున టెస్ట్ సిరీస్ పెట్టి తర్వాత ఒక గ్రాండ్ టెస్ట్ పెడతాం. సో అట్లా అనాలిసిస్ చేసుకుంటే మీకు డెమోక్రాటిక్ సిస్టమ్ మీద, సేలియంట్ ఫీచర్స్, యూనియన్ అండ్ టెరిటరీ మీద మీకు 5 క్వశ్చన్స్ అడిగారు. ఆల్మోస్ట్ 2006-2007 నుంచి పేపర్స్ కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటే, మన డెమోక్రాటిక్ సిస్టమ్ మీద, అంటే సేలియంట్ ఫీచర్స్ అనేది మీరు క్షుణ్ణంగా చదివితే ఈ యొక్క పర్టికులర్ చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయగలరు, ఈ పర్టికులర్ కంటెంట్లో ఉన్న క్వశ్చన్స్. సో సేలియంట్ ఫీచర్స్ అంటే మీకు చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక 1 hour క్లాస్లో మూవ్ చేస్తారు. ఎందుకంటే మిగతా అన్ని కూడా వేరే వేరే విభాగాల్లో చెప్తారు కాబట్టి. సో యూ హ్యావ్ టు బి థరో విత్ దిస్. ఎందుకంటే 5 క్వశ్చన్స్ అడిగారు ఈ యొక్క పర్టికులర్ పార్ట్లో. ఫెడరలిజం గురించి, తర్వాత ఎమర్జెన్సీ పవర్స్ గురించి, ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి ఇక అడిగారు అన్నమాట.
సో ఇవన్నీ మీరు టెస్ట్ సిరీస్ రాయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ప్రతి చాప్టరు టెస్ట్ సిరీస్ రాయటం కోసం చదువుతారు, ప్లస్ దాని మీద అవగాహన పెరుగుతుంది, ఎలా రాయాలో కూడా మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అన్నమాట. అండ్ ఇఫ్ యూ గో టు ద నెక్స్ట్ చాప్టర్, దిస్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎర్లియర్ క్వశ్చన్ పేపర్స్. ప్రియాంబుల్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రియాంబుల్ మీద యూ విల్ గెట్ ఎ క్వశ్చన్. మీకు 10 క్వశ్చన్ అడుగుతారు కదా పాలిటీలో ఫస్ట్ పార్ట్లోనే, ఇంకా మిగతా పార్ట్లో మీకు కమిషన్స్, ఫైనాన్స్ కమిషన్ అలాంటి వాటి మీద క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది, యూపీఎస్సి వాటి మీద. సో ఈ ప్రియాంబుల్ నుంచి 90% యూ విల్ గెట్ ఎ క్వశ్చన్ మోర్ ఆర్ లెస్. ఇప్పుడు 3 క్వశ్చన్లు అడిగారు కదా, ఇంతకుముందు అంతా 2011లో ఒకసారి, 16లో ఒకసారి, 7లో ఒకసారి అడిగారు. ఈ 3 క్వశ్చన్స్ యొక్క స్వభావాన్ని మీరు గమనిస్తే ఆల్మోస్ట్ సిమిలర్ అన్నమాట. సో దట్ ఈస్ హౌ you have to prepare for the exam. So preamble is very very important. Fundamental rights as usual are always important for mains or for prelims. Fundamental rights and DPSP, if you observe, you got as many as 9 questions from fundamental rights. So fundamental rights and direct to principles of state policy should be very thorough with this chapter on fundamental rights. So most of the questions are mostly freedom of speech and expression గురించి అడిగారు 2016లో, రైట్ టు లీగల్ ఎయిడ్ గురించి అడిగారు, స్కోప్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, రైట్ టు ఓట్, తర్వాత డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రైట్ టు ఈక్వాలిటీ. ఆల్మోస్ట్ యూ షుడ్ బి థరో విత్ ఫండమెంటల్ రైట్స్. దెర్ ఈస్ నో అదర్ వే, బికాస్ ప్రిలిమ్స్ ఆల్సో యూ విల్ గెట్ క్వశ్చన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్. 10. పార్లమెంట్ మీద అనదర్ ఇంపార్టెంట్ కంపోనెంట్ ఇస్ పార్లమెంట్. సో పార్లమెంట్ మీద ఎన్ని క్వశ్చన్లు అడిగారు? 7 క్వశ్చన్స్ అడిగారు. సో పార్లమెంట్ మీద మీకు లోక్సభ పవర్స్, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇంతకుముందు గ్రూప్ 1 ఎగ్జామ్ అంతా కూడా మోస్ట్లీ స్టాటిక్ ఒక 50%, కరెంట్ ఆస్పెక్ట్స్ ఇంకో 50% అడిగారు. So static part you will get 50 questions, current aspect you get 50 questions. That is the trend. Sometimes static part and what are the powers of the president, what are the powers of Lok Sabha, what are the 6 fundamental rights, those are static part. Or how is the Supreme Court judge appointed, how is the president elected, డిస్కస్ పంచాయతీ రాజ్ యాక్ట్, ఇవన్నీ కూడా స్టాటిక్ పార్ట్. సో స్టాటిక్ పార్ట్ మీద మీకు 50%, మోర్ దాన్ 50% అడిగేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు దిస్ ఈస్ మై ఒపీనియన్ దట్ యూ మే గెట్ ఓన్లీ సమ్వేర్ అబౌట్ 30 to 40% ఓన్లీ ఫ్రమ్ స్టాటిక్ పార్ట్. ద రెస్ట్ విల్ బీ ఫ్రమ్ కరెంట్ పార్ట్. లైక్ we are already in the class itself, we were forced to discuss about the governor's role, that may be asked as a question, anti-defection law, that may be asked as a question, and a special category status, that may be asked as a question. Election commission gaani, finance commission gaani, tarvata election commission, finance commission, comptroller and auditor general, ఈ మూడిట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, అందులో తేడాయే లేదు, 2 వచ్చినా ఆశ్చర్యపడక్కర్లా. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అది గవర్నెన్స్ పార్ట్లో కూడా రావచ్చు. రీసెంట్గా గవర్నమెంట్ హ్యాడ్ మేడ్ సర్టెన్ లాస్ అండ్ రూల్స్ రిగార్డింగ్ ద థర్డ్ జెండర్ అంటే థర్డ్ జెండర్ గురించి గవర్నమెంట్ కొన్ని రూల్స్ చేసింది. తర్వాత ఈ హోమోసెక్షువాలిటీ వాళ్ళ గురించి కూడా కొన్ని రూల్స్ చేసింది. ఖచ్చితంగా వాటి మీద క్వశ్చన్ అనేది అడుగుతారు అనమాట. ఖచ్చితంగా ట్రాన్స్జెండర్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి ఇలాంటి పార్ట్స్ మీద వచ్చే అవకాశం ఉంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద మీకు ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం గవర్నెన్స్లో ఉంది. సో మెడికల్ పాలసీ మీద, గవర్నమెంట్ పాలసీ మీద, సో ఈవెన్ how the COVID-19 situation is being handled
అనే దాని మీద కూడా దే మే ఆస్క్ యు క్వశ్చన్ ఇన్ గవర్నెన్స్. సో లేటెస్ట్ ఆస్పెక్ట్స్, సో మెనీ లేటెస్ట్ ఆస్పెక్ట్స్ ఆర్ దేర్, and you may get a question on all of these latest aspects in your examination. And parliament part, look how the questions are asked from the parliament part. So comment on the declining trend of the legislative debate, and like there is no constitutional basis to claim absolute immunity, explain with reference to leading cases. ఇది కరెంట్ ఆస్పెక్ట్ క్వశ్చన్, ఇది కరెంట్ ఆస్పెక్ట్ కి సంబంధించిన క్వశ్చన్. ఇది స్టాటిక్ పార్ట్, రిజల్యూషన్ మెకానిజం అంటే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ గురించి. ఇది స్టాటిక్ క్వశ్చన్, అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ద క్రిటిసిజం అగైన్స్ట్ ఇట్. అండ్ ఇది కూడా స్టాటిక్, వాట్ ఈస్ రాజ్యసభ అండ్ లోక్సభ డిఫరెన్స్, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, critically analyze the developments on this issue, is the current aspect. So like this, static and current aspects are mixed, particularly in the group 1 examination. But my expectation is, because so many things are happening on the polity front, అంటే మన పాలిటీ సిలబస్ లో ఉన్న ఇష్యూస్ మీద చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. దట్ ఈస్ వై దర్ ఈస్ అ డేంజర్, నాట్ డేంజర్, దర్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్ that most of these questions from the current aspect may be asked. Then judiciary మీద almost 10 questions అడిగారు. Judiciary is always a favorite subject for the examiners of UPSC as well as TSPSC or APPSC. So judicial review మీద, judicial activism మీద, so all these things you have to, మీరు ఇవాళ ఎగ్జామ్ రాసినప్పుడు నిన్న ఏదన్నా కేసు జరిగితే ఆ కేసుని మీరు కోట్ చేశారు అనుకోండి, హ్యాపెండ్, ఇప్పుడు ఆగస్ట్ 2 ఎగ్జామ్ జరిగింది, ఆగస్ట్ 1 సుప్రీంకోర్టు సెడ్ దిస్, నాకు చెప్పాను కదా, ఆగస్ట్ 1 సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది, ఆగస్ట్ 1 2020 సుప్రీంకోర్టు ద కేస్ వాస్ ఫైల్డ్ ఆర్ సుప్రీంకోర్టు ఒపైన్డ్ లైక్ దిస్ అని మీరు మెన్షన్ చేస్తే మీకు బ్రహ్మాండంగా మార్కులు వచ్చే అవకాశం ఉందన్నమాట. So the examiner would know that you are updating yourself, so you are a very active and a vibrant personality అనేది అర్థమవుతుంది. ఇంకోటి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి జనరల్గా నెగ్లెక్ట్ చేస్తారు, కానీ యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ దిస్ పార్ట్ బికాస్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్, కోఆపరేటివ్ ఫెడరలిజం మీద రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ మీద ఇప్పుడు జిఎస్టీ విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ రిలేషన్స్ మీద జనరల్గా క్వశ్చన్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే సెంటర్ టోల్డ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు పే ద ప్రామిస్డ్ షేర్ టు ద స్టేట్స్, మేము స్టేట్స్కి అనుకున్నంత రీతిలో ఇవ్వలేకపోతున్నామని సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఇష్యూ ఆఫ్ కన్సర్న్. ఇంకొకటి గ్రూప్ 1లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పార్ట్ అన్నమాట, కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్, ఎగ్జిక్యూటివ్ బాడీస్. దీన్ని బాగా నెగ్లెక్ట్ చేస్తారు విద్యార్థులందరూ కూడా. కానీ పార్ట్ ఏలో దీనికి సంబంధించిన క్వశ్చన్లు అడుగుతారు, పార్ట్ బిలో అడుగుతారు, పార్ట్ సిలో, ఏది ఇప్పుడు మీరు రేపు రాయబోయే గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా వీటి మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. చూడండి 12 క్వశ్చన్లు వచ్చినాయి. మీరు కింద నుంచి కానీ చూస్తే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ మీద, తర్వాత ఉమెన్ రిజర్వేషన్ బిల్ మీద, సిఏజీ మీద, ఇక్కడ చూడొచ్చు షెడ్యూల్ కాస్ట్ మీద, మళ్ళీ ఇక్కడ 2 చోట్ల అడిగారు షెడ్యూల్ కాస్ట్ మీద, హ్యూమన్ రైట్స్ కమిషన్ మీద, హ్యూమన్ రైట్స్ కమిషన్ టూత్లెస్ టైగరా అని అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మీద, మళ్ళా ఎస్సీ ఎస్టీ యాక్ట్ గురించి ఇక్కడ అడిగాడు, మళ్ళా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి అడిగాడు. సో ఈ రకంగా దాన్ని పరిశీలిస్తే ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. విచ్ వన్, ద కాన్స్టిట్యూషనల్ బాడీస్కి సంబంధించిన చాప్టర్ రెగ్యులర్గా ఖచ్చితంగా మీకు 3 పార్ట్లో దీని మీద క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. సో బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. జస్ట్ మినిట్. స్టాట్యూటరీ బాడీస్ మీద అండ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు ఏపీపీఎస్సి వాళ్ళు పేపర్ ఇస్తారు కాబట్టి
ఏపీ గవర్నమెంట్ పాలసీ మీద క్వశ్చన్ అడుగుతారు అనమాట. డెఫినెట్గా క్వశ్చన్ అడగవచ్చు. వాళ్ళు తీసుకొచ్చిన ఈ గ్రామ కార్యదర్శులు దాని మీద మీకు ఖచ్చితంగా ప్రశ్న పడుతుందని నేను అనుకుంటున్నా. గ్రామ సచివాలయం మీద, ఆరోగ్యశ్రీ పాలసీ మీద, తర్వాత 3 రాజధానుల మీద, వీటి మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. మా ఎలక్షన్ కమిషనర్ మీద అడిగే అవకాశం లేదు, ఎందుకంటే అది ప్రభుత్వానికి కోర్టులో they were criticized for that. They were not asked on that. But we never know. Mostly they may not ask on that. And పొలిటికల్ పార్టీస్ మీద, ఈవీఎంస్ మీద, పంచాయతీ రాజ్ మీద ఒక్క క్వశ్చన్ అడిగారు 2006-2007 నుంచి. కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే పడే అవకాశం ఉందన్నమాట పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ మీద. పేపర్ మారింది కాబట్టి. బికాస్ పంచాయతీ రాజ్ మీద క్వశ్చన్ మీకు గవర్నెన్స్లో కూడా అడగొచ్చు, గవర్నెన్స్ పార్ట్లో కూడా అడగొచ్చు. కింద అది పార్ట్ బిలో ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ సమ్ వాట్ an analysis on your old question papers. Now, if you observe the present scenario, what sort of questions you may get? One is, you may get a question on Sedition Act. చాలా మందిని దేశద్రోహానికి పాల్పడ్డారు అని చెప్పి ప్రభుత్వం జైల్లో పెట్టింది. అందులో చాలా మంది మంచోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని జైల్లో పెట్టింది. అంటే వాళ్ళు ఎల్గార్ పరిషత్ కేసులో ఇచ్చేశారని చెప్పి. మంచోళ్ళు అనేది కొంతమంది అభిప్రాయం. ప్రభుత్వ అభిప్రాయం అయితే వాళ్ళు దేశద్రోహానికి పాల్పడ్డారని, మోడీ గారిని హత్య చేయడానికి కుట్రపడినారు, లెటర్లు రాసుకున్నారని చెప్పి there is a criticism against them. There is a case against them. సో సెడిషన్ లా మీద అడగొచ్చు. తర్వాత ఐటీ యాక్ట్ మీద అడగొచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మీద. ఇప్పుడు ఆంధ్రాలో ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టారని వాళ్ళని అరెస్ట్ చేయటం, అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దే మే ఆస్క్ యూ అబౌట్ ఐటీ యాక్ట్. 66A అనేది కొట్టేశారు, బట్ స్టిల్ ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ 66A ఈజ్ స్టిల్ బీయింగ్ యూస్డ్. దెన్ జమ్మూ కాశ్మీర్ గురించి అడగొచ్చు. ద బైఫర్కేషన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. దెన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి క్వశ్చన్ అడగొచ్చు. ఏపీలో లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిష్ చేయాలని. Do you think we need a legislative council అనే క్వశ్చన్ అడగొచ్చు. Or what are the critically examine the importance of a legislative council అడగొచ్చు. Or they may ask you how a legislative council can be created or how it can be abolished అని అడగొచ్చు. సో జమ్మూ కాశ్మీర్ గురించి చెప్పారు, జమ్మూ కాశ్మీర్ అడగొచ్చు. ప్లస్ నేషనల్ రిజిస్టార్ ఫర్ సిటిజన్స్, దాని గురించి అడగొచ్చు ఒక క్వశ్చన్. జిఎస్టీ యాక్ట్ ఆర్ సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ అడగొచ్చు. 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ వాట్ ఆర్ దే అనేది ఒకటి అడగొచ్చు. తర్వాత ఎస్సీ అండ్ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మీద ఈ మధ్య సుప్రీంకోర్టు బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని చెప్పి, బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ దాన్ని పార్లమెంట్ సరి చేసి నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పింది. దాని మీద దే మే ఆస్క్ యూ a question on that. So current governor's role, as I told you earlier, because of the role played by Kalraj Mishra. Anti-defection law they may ask you. Then central state relations law meeku river water issues మీద అడగొచ్చు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ మీద, ఏపీకి తెలంగాణ మధ్య జరుగుతున్న దాని మీద అడగొచ్చు. సో ఫ్రమ్ దీస్ ఏరియాస్ యూ మే గెట్ 2-3 క్వశ్చన్స్. ఇప్పుడు మీకు చెప్పిన ఈ 5 నిమిషాల్లో నేను కొన్ని ప్రశ్నలు చెప్పాను కదా, అందుట్లో మీకు ఒక 2-3 క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా పడే అవకాశం ఉందన్నమాట. కాబట్టి బిఫోర్ క్లోజింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ దట్ దిస్ ఎగ్జామ్ డిమాండ్స్ your overall understanding as well as your writing ability. Writing ability improve చేయాలంటే there is no other way than to sit and write. కూర్చొని రాస్తేనే రైటింగ్ ఎబిలిటీ వస్తుంది. కాబట్టి నా సజెషన్ కానీ చాలామంది ఎక్స్పర్ట్లు ఇచ్చే సజెషన్ కానీ, యూ బెటర్ జాయిన్ అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్. 3-4 వేలు కంటే ఎక్కువే ఉండదు ఎక్కడ. అలాంటి డబ్బులు మీరు ఎక్కడైనా ఖర్చు పెడతారు. ఆన్సర్ రైటింగ్ కోర్సులో జాయిన్ అయితే, ఒకవేళ జాయిన్ అవ్వకపోయినా ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని ఎగ్జామ్స్ లాగా రాయండి.
without writing practice you will not be able to go any far in this examination. So having said that, ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా చదవండి, చదివిన దాన్ని బాగా రాసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దట్.